ఆలోచన జీవితము మరియు క్రీస్తు ఎడల భక్తి. వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టుట గురించి పౌలు మాట్లాడుచున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము గమనించండి. మనలో స్వార్థపూరితమైన ఆలోచనలు మరియు శరీర దురాశలను గురించిన ఆలోచనలు మనలో దుర్గముల వలె ఉండును. అవి మన శరీర ఇచ్చలను నెరవేర్చుకునే స్వార్థపరులుగా చేయును. మరియు రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ చెడ్డ తలంపులను బట్టి చెడు కలలు వచ్చును. ఇలాగే జీవితాంతము జీవించుట దేవుని చిత్తమా? కాదు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టుటయే దేవుని చిత్తము. దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మీయ ఖడ్గములతో ఈ దుర్గములను నశింపజేయుదుము. దేవుని వాక్యమే ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప ఆయుధమై ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము గమనించండి. ఆ విధముగా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేయగలము. మన మనస్సులను అంతకంతకు దేవుని వాక్యముతో నింపుకునే కొలది ఒక్కొక్క దుర్గము నశించిపోవును. మరియు సైనికులై ఉన్న ఆలోచనలు కూడా నశించును. మీ వలె నేను కూడా యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు మురికి తలంపుల విషయంలో నాకు పోరాటము ఉన్నది. ఆ దినములలో దానికి పరిష్కారము కనుగొన్నాను. నేను దేవుని వాక్యమును చదివి ధ్యానించి మరియు నా మనసులో నింపుకొని ఉన్నాను. మన మనస్సు మురికి నీటితో నిండిన బకెట్ వలె ఉండును. మనము దానిలో స్వచ్ఛమైన నీరు పోసే కొలది అది శుభ్రపరచబడుచు ఉండును. అది పూర్తిగా శుభ్రపడుటకు చాలా కాలము పడుతుంది. అనేక సంవత్సరములు నెమ్మదిగా కొంచెము కొంచెము దేవుని వాక్యముతో మన మనసులను నింపుకొనుట ద్వారా అది శుద్ధియగును. కానీ అప్పుడప్పుడు మనము చెడ్డవాటిని మన మనసులో వేసిన యెడల శుద్ధి చేయబడుట ఆలస్యమవుతుంది. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు మనము ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనములలో కొరింథీ క్రైస్తవులను పవిత్రురాలైన కన్యకగా క్రీస్తుకు సమర్పింపవలనని కోరుచున్నట్లు పౌలు చెప్పుచున్నాడు. అనగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు సిద్ధపరచుచున్నాడు. కాబట్టి వారు క్రీస్తును కాకుండా వేరే వారిని ప్రేమించకుండానట్లు పౌలు ఆసక్తి కలిగి ఉన్నాడు. అబ్రహాము సేవకుడైన ఎలియాజరు ఇస్సాకు కొరకు రిబ్కాను 1500 కిలోమీటర్ల దూరములో ఉన్న కానాను ఊరు అనే ఊరిలో నుండి తెచ్చి ఉన్నాడు. ఆ మార్గములో ఎవరైనా యవనస్తుడు ఆమె ప్రేమను కోరినట్లయితే ఎలియాజరు ఆమెను ఇట్లు హెచ్చరించి ఉండేవాడు: ఈ మనుషుల చేత నీవు ఆకర్షింపబడవద్దు. ఇస్సాకుకు నిన్ను పవిత్రురాలైన కన్యకగా సమర్పించాలి. పౌలు కూడా అలాగే కొరింథీ సంఘాన్ని ప్రభు అయిన యేసుకు సమర్పించాలని కోరి ఉన్నాడు. తమ మంద విషయంలో ప్రతి దేవుని సేవకుడు అటువంటి పవిత్రమైన ఆసక్తి కలిగి ఉండాలి. అతడు వారితో ఇట్లు చెప్పాలి: నీవు ప్రభు అయిన యేసు కొరకు మాత్రమే ఉన్నావు. కాబట్టి డబ్బు చేత గాని, ఇతర స్త్రీల చేత గాని, లేక లోక ఘనము చేత గాని ఆకర్షింపబడకు. నిన్ను ఆకర్షించుటకు అవి ప్రయత్నించును, కాని నీవు వాటిని వ్యతిరేకించి నిన్ను నీవు పవిత్రముగా ఉంచుకోవాలి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఒక వ్యక్తి ఎప్పుడు తప్పిపోతాడు, లేక వెనుకడుగు ఎప్పుడు వేస్తాడు? ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముట ద్వారా తప్పిపోతాడా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం ప్రకారము క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిన వెంటనే అతడు తప్పిపోవును. క్రీస్తు ఎడలన్నటువంటి సరళత నుండి తొలగిపోయిన ప్రతి విశ్వాసి ఎప్పటికే తప్పిపోయి ఉన్నాడు. క్రీస్తు ఎడల సరళతలో నిలిచియుండినట్లు దేవుని మందను కాపాడుటయే కాపురుల పని అయి ఉన్నది. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ప్రభు అయిన యేసును ప్రేమించుట నుండి విశ్వాసులను తప్పించుటకు అపవాది ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. క్రీస్తు ఎడల మనకు ఇటువంటి ప్రేమ లేనట్లయితే సువార్త చెప్పుట వలనైనను, లేక బోధించుట వలనైనను, లేక ప్రభువు కొరకు ఎటువంటి పరిచర్య చేసినను ఉపయోగము లేదు. ఎఫెసీ సంఘములో ఉన్న దూతకు వ్యతిరేకంగా ప్రభువు చేసిన ఫిర్యాదు ఇదే. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము గమనించండి.
ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.